సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటికొచ్చి మీరు చాలా హర్రర్ ఇన్సిడెంట్స్ వినుంటారు, రియల్గా చూసుంటారు కొంతమంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రియల్ స్టోరీస్ డిఫరెంట్ హిట్ని అయితే ఇస్తుంది. ఇది ఒక 3 పాయింట్స్ కింద 3 స్టోరీస్ చెప్పబోతున్నాను. నెంబర్ 1, రైల్వే హర్రర్ స్టోరీ. ఒక అబ్బాయి ఉంటాడు లండన్లోనే. తనకు పాస్పోర్ట్ పని మీద ఒడిస్సా అయితే వస్తాడు. తనకి ఏదో పని పడి బీహార్ వెళ్ళాలి. బీహార్ వెళ్తాకే అప్పటికే ఫ్లైట్ టికెట్స్ అనేది సోల్డ్ అయిపోయాయి. అప్పుడు నైట్ టైం 9:30 అవుతున్నట్టుంది. తను అలాగా రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళాడు. రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఒక్క ట్రైన్ కూడా తిరగట్లేదు. అసలు ప్యాసింజర్స్ లేరు. అక్కడ కౌంటర్స్లో ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అక్కడ మొత్తం ఎదిగితే ఎవరో తన పేరుతో పిలుస్తున్నట్టు ఉంది. వెనక తిరిగి చూస్తే ఎవరు ఉండరు. తను భయంగా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే 2 కిలోమీటర్ రేడియస్లోని మొత్తం అన్నీ చెట్లు మొక్కలే. అక్కడ మనుషులు ఉండరు. 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత మార్కెట్ అనేది ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తే మార్కెట్ ఉంది. అక్కడ ఇలా రైల్వే స్టేషన్ ఉంది కదా అంటే, ఆ రైల్వే స్టేషన్ ఉన్నవేంటి అది ఎప్పుడో 1986లోనే క్లోజ్ చేస్తారు, ఇలా హర్రర్ ఇన్సిడెంట్ అయిందని చెప్పారు. అక్కడ ఏం జరిగిందంటే, ఒక 4 ఫ్యామిలీని, అదే ఫ్యామిలీకి 4 ఉంటారా, అలా 4 ఫ్యామిలీని ఎవరో డబ్బుల కోసం హత్య చంపేసి వాళ్ళ మెడలో ఉన్న చైన్లో ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇది బాగా రూమర్స్ రియలో తెలియదు కానీ మొత్తం స్ప్రెడ్ అయిందంట. స్ప్రెడ్ అయిన తర్వాత చాలామంది స్టేషన్కి వెళ్ళడం మానేసరి మూసేసి అప్పటికే 24 ఇయర్స్ అయితే అవుతుంది. మరి ఇప్పుడు వెళ్ళినప్పుడు స్టేషన్ బాగానే ఉంది, మొత్తం అన్ని లైట్లు అన్నీ ఉన్నాయని అంటే, అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం స్టేషన్ అంతా పాతపడిపోయింది. బెంచ్లన్నీ ఇరిగిపోయాయి. అసలు ఎంట్రన్స్ గేట్ కూడా సరిగ్గా లేదు. సో ఇది పక్కన పెట్టండి. నెంబర్ 2, ఇది ఒక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన హర్రర్ స్టోరీ. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనేసి శ్రీశైలం బయలుదేరుతారు. శ్రీశైలం బయలుదేరి అక్కడ దాని దగ్గరలో ఉన్న చిన్న గ్రామమే వాళ్ళ ఇల్లు. ఆ గ్రామానికి వెళ్ళే రోడ్లోని ఒక రోడ్డు అయితే బ్లాక్ చేశారనమాట. ఇంకో రోడ్డు వెళ్ళాలి. ఆ రోడ్లోని ఒక్క బండి కూడా ప్రయాణిస్తుంది. ఎందుకంటే అక్కడ దెయ్యాలు నడుస్తాయని, అంటే ఇప్పుడు చెప్తారు కదా కొంతమంది తెలిసినా తెలియకపోయినని, ఆ భయంతో వెళ్తారు. వెళ్తే సడన్గా 4 వచ్చి కార్ని అటాక్ చేశారు. అటాక్ చేసి అందులో వాళ్ళని చంపేసి మెడలో ఉన్న నగలు అన్నీ తీసుకెళ్ళిపోయారు అనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం బాగా స్ప్రెడ్ అయింది. ఈ దొంగలు కాదు ఏ దెయ్యాలు చేస్తుంటాయి అనుకొని అక్కడ ఇంకా భయపడటం మొదలుపెట్టారు. అది నెక్స్ట్ డే బ్లాక్స్ చేస్తారు కదా బైకర్స్, అలా ఒక అతనైతే వచ్చాడు. వచ్చి మొత్తం చెక్ చేస్తున్నాడు. ఇక్కడ ఇలా జరిగిందని వీడియో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు అనమాట. అడవిలోకి వెళ్ళిన తర్వాత తనకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ 30 సంవత్సరాల కిందటిది. వెంటనే మీకే షాకింగ్ ఉంది కదా. ఈ న్యూస్ని నేను ఎంత కష్టపడి ఎతికినా మొత్తం న్యూస్ పేపర్లు అన్నీ 30 సంవత్సరాల నుంచి ఫోన్ చేశాడు. ఫస్ట్ అబ్బాయికి అలాగ అనలేదు. ఇక్కడ ఇలా ఉన్నారు, కాపాడండి అని ఆయనతో అయితే చెప్పారు అనమాట. ఆ కాపాడండి అని అరుపులు కూడా వినిపించాయి. తను ఎదుక్కుంటూ వెళ్తుంటే ఇది ఏ సంవత్సరాన్ని అడిగితే చెప్పిన మాట విని షాక్ అవుతారు. ఇప్పుడు 2026 కదా, అది కరెక్ట్గా 1996లో జరిగింది. 1996 హర్రర్ స్టోరీ. ఆ 1996లో ఉన్నాడు, ఈ 2026లో ఉన్నాడు. ఫోన్ చేసింది ఎలా? ఆ కేసు ఇప్పటికీ మిస్టేక్ అని మిగిలిపోయింది. సో నెంబర్ 3, ఇది ఒక టేల్ హర్రర్ స్టోరీ. వాళ్ళ నాన్నే తన కొడుకుని చంపేసి ఊడల బావికి వెళ్ళి బతుకుతున్నాడు. ఊడల బావి అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, గృహాలు అంటారు కదా, అలాగా. వాళ్ళ నాన్న ఫస్ట్లో లక్షాధికారి. అలా కొడుకు పుట్టిన తర్వాత ఆస్తులు పెరిగాయి. మళ్ళీ కూతురు పడుతుంది. అప్పుడు దాని తర్వాత అప్పుల పాలైపోయి ఇలా కూతురిని చంపేయాలి అనుకుంటాడు. ఆ టైంలో అనుకోకుండా తను వేసిన స్కెచ్ వల్ల ఆ కొడుకు అయితే చనిపోయాడు. అని కొడుకు చనిపోయాడని బాధ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలాగా తన వైఫ్ని తన కూతురిని తనే చంపుకొని ఆ ఓడల బావికి వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడు. కరెక్ట్గా అదే టైంలోని ఒక లాగ్ ఎక్స్ప్లోజర్ అందులోకి వెళ్తాడు. వెళ్ళి మొత్తం ఎతుకుతాడు. అంటే ఇక్కడ ఇలా జరిగింది కదా, ఇక్కడ ఏముంది, అసలు ఇక్కడ నిజంగా దెయ్యాలు తిరుగుతున్నాయా అని అనుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి మొత్తం చూస్తే ఎప్పుడూ లేనట్టుగా మనుషుల అరుపులు వినిపించింది. లోపలికి వెళ్తే అస్థిపంజరాలు. అక్కడ తనకు తెలియకుండానే కిందన ఒక నిమ్మకాయని తొక్కుతాడు. కొంచెం ముందుకెళ్ళి చూస్తే చేతపడి అంటారు కదా, అక్కడ మొత్తం ముగ్గులు వేసి ఉన్నాయి. వేసి దాని మీద అక్కడో నిమ్మకాయ ఉన్నారు. లోపల నుంచి మంటలు వస్తున్నాయి. వెళ్తే ఆ మంటల్లోని ఒకడు కూర్చొని కాలు బూడిదవుతున్నాడు. దాని తర్వాత ఆ వ్లాగ్ ఎక్స్ప్లోజర్ ఏమైపోయాడో తెలియదు. అది ఇంకెప్పుడు కనిపించలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చార్లీ గేమ్ ఆడడం మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి. ఇది మన సెకండ్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. 1 2 3 క్లోజ్.